ఈ వీడియోలో మనం విల్ అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్‌ని పాజిటివ్ సెంటెన్సెస్‌గా ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి భవిష్యత్తులో జరగబోవు పనులను, విషయములను తెలియజేయుటకు విల్ అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్‌ని పాజిటివ్ సెంటెన్స్ రూపంలో చెబుతాం అన్నమాట. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొస్తాయంటే ఐ, వి, యూ, దే, హీ, షీ ఇట్లు సబ్జెక్టు ప్రొనౌన్స్గా వస్తాయి. ప్లస్ విల్, ఈ విల్ హెల్పింగ్ వెర్బ్, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ వెర్బ్ 1, ఈ వెర్బ్ 1నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మరియు ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, డూ చేయుట, ఈట్ తినుట, గివ్ ఇచ్చుట, సే చెప్పుట, టేక్ తీసుకునుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. ఐ విల్ కమ్ టు యువర్ హోమ్, నేను మీ ఇంటికి వస్తాను. హీ విల్ గో దేర్ టుమారో, అతను రేపు అక్కడికి వెళతాడు. యు విల్ నౌ ది ట్రూత్, నీవు నిజం తెలుసుకుంటావు. వి విల్ డూ ఇట్ ఫర్ యూ, మేము దానిని మీ కోసం చేస్తాము. ఇలాంటివే మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే విల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని పాజిటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకోగలుగుతారు. ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించాలి. అవేంటంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్, టుమారో, లేటర్ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ విధమైన సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.